హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? మేము ఎప్పుడు చూడని ప్లేస్కి వెళ్తున్నామండి. అది మీతో షేర్ చేసుకుందామని వీడియో తీసాం. అది ఎక్కడ అంటే గుబ్బల మంగమ్మ గుడి అండి. జంగారెడ్డిగూడెం దాటాక బుట్టాయిగూడెం మండలంలో ఉంటుంది. చాలా సత్యమైన తల్లి అండి. తర్వాత మేము వెళ్ళే దారిలో పారిజాతం గుడి కనపడుతుంది, చూసారా? పారిజాత గుడికి కూడా వెళ్దాం అనుకున్నామండి, కానీ సమయం లేక వెళ్ళలేదు. కానీ అడవుల నుంచి వెళ్తుంటుంటే అటు ఇటు చాలా బాగుందండి. అసలు చెట్ల మధ్యలో వెళ్తుంటుంటే అటు ఇటు అసలు అడవండి ఎంత బాగుందంటే వ్యూ అక్కడ చాలా బాగుందండి. చూడాల్సిన ప్రదేశం అది. కొండలు, చెట్లు, మధ్య మధ్యలో వాగులు కూడానండి. ఎంత బాగుందంటే వాటర్ అవన్నీ కూడా నిజంగా కొంచెం వర్షం పడిందంటే ఆ వాగులన్నీ పొంగిపోతాయి అన్నట్టుగా ఉన్నాయి వాగులన్నీ కూడా. తర్వాత అమ్మవారి గుడికి 3 కిలోమీటర్ల యువతలే ట్రాఫిక్ బాగా ఎక్కువ ఉందండి. ఇంక ఈ ట్రాఫిక్లో కారు వెళ్ళలేదు అని కారు ఒక చోట పార్క్ చేసేసామండి. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళామండి. ఎండలో నడవడం అంటే చాలా ఇదైపోయింది. చుట్టూ చూసుకుంటా ఎక్కడండి చాలా జనం వచ్చారండి. అంత జనం ఉంటారని కూడా అనుకోలేదండి. అసలు అంత జనం చూసాం మేము. భలే సరదాగా అందరూ అక్కడికి మార్నింగ్ తెల్లవారుజాము వెళ్ళడం అండి. అందరూ వెళ్ళి ముందు అమ్మవారి దగ్గర వేటలను వేయాలంటే వేటలు వేయడం, వేసి అక్కడ రకాలు వేసుకుని ఎవరి కాళ్ళు అక్కడ వండుకుంటున్నారండి. కొంతమంది డైరెక్ట్గా సామాగ్రి పట్టుకెళ్ళిపోతున్నారు. లేదు అన్న అక్కడ రెంట్కి ఇస్తున్నారండి, అదే వండుకునే సామాగ్రి కట్ట అన్నీ కూడా. ఆ ఎండలో కూడా నడుస్తుంటే నడిచి ఎంత దూరం ఉన్నా ఇంకా తరగనే లేదండి. దారి దగ్గరే రావట్లేదు మాకు. ఆ ఎండలో నిజంగా డైరెక్ట్గా అమ్మవారే కనపడిపోయింది. అంత దూరం ఉందండి. అంటే ఎండ అది తక్కువ ఉన్నప్పుడు నడవడానికి ఇబ్బంది ఉంటుంది కదా, చాలా ఎండ ఉందండి. అలా వెళుతూ ఉండగా దగ్గరికి వెళ్ళే కొద్ది షాపులు అవి వచ్చాయండి. అన్నీ కొబ్బరికాయలు, చీరలు, గాజులు అన్నీ అమ్ముతున్నారండి అక్కడ. మనం దేవుడికి కావలసిన సామాగ్రి అన్నీ ఉన్నాయి. అవన్నీ ఏ కావాలని తీసుకోవచ్చు. పక్కనే పిల్లలు ఆడుకునే బొమ్మలు అవి కూడా ఉన్నాయండి. ఇంకా ప్రసాదాలు కూడా అన్ని వండి అమ్మవారికి నైవేద్యం చూపి తీసుకువెళ్తున్నారు. అక్కడ దీపారాధన చేస్తున్నారని ఎంట్రన్స్ అమ్మవారు ఉన్నారు. దీపారాధన చేసి మెట్ల దగ్గరికి వెళ్ళాక అక్కడ టికెట్స్ అండి, ఒక్కొక్కరికి 10 రూపాయల టికెట్. 10 రూపాయల టికెట్ తీసుకున్నాక దర్శనానికి వెళ్ళొచ్చండి. ఇది వరకు అయితే గుహ లోనకంట తీసి పంపించేవారట, ఇప్పుడు పంపించట్లేదు. మధ్యలో కర్రలతోటి అడ్డంగా పెట్టేశారు. మార్నింగ్ అయితే చాలా లైన్ ఉందంటండి. మేము ఇంకా తొందరగానే వెళ్ళొచ్చేసాము. లైన్లోను అమ్మవారిని చూపిద్దాం అనుకున్నాం, అక్కడ కుదరలేదు. ఇక్కడ ముడుపులు కడుతున్నారండి. అవి ముడుపులు కట్టచ్చు, అవి క్లాత్ తోటి. దగ్గరికి వెళ్తున్నప్పుడు అండి అక్కడ కొండ నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఆ నీళ్లు అందరికీ వేపాకుతోటి జిమ్ముతున్నారండి ప్రతి ఒక్కళ్ళ మీద. అవి కిందకి వెళ్తున్నాయి. ఆ నీళ్లు ఉన్నాయండి, ఎంత చల్లగా ఉన్నాయంటే చాలా చల్లగా ఉన్నాయండి. అసలు అక్కడ వాటరు పైనుంచి వస్తున్నాయి అనమాట అండి. అవి అందరి మీద జిమ్ముతున్నారు. ఆ తర్వాత అక్కడ కొబ్బరికాయలు కొట్టేసి రిటర్న్ అంటే వెళ్ళేదారి ఒకటి అవుతుంది, వచ్చేదారి ఒకటి ఉందండి. అగోండి ఇక్కడ కూడా ముడుపులు కట్టుకోవచ్చు. మెట్లు దారిలో స్టార్టింగ్లో కట్టచ్చు. తర్వాత ఇంకొకటి గుడి దగ్గర కొబ్బరికాయలు కొట్టే చోట కూడా ముడుపులు కట్టొచ్చండి. గుడి దగ్గరలో ఒకటి ఉంటుంది, గుడి ఎంట్రన్స్లో ఒకటి ఉంటుంది. తర్వాత బయటికి వెళ్ళే దారి మెట్లు పక్క నుంచే ఉంటుందండి, బయటకు వచ్చేయచ్చు. అలా మేము నడుచుకుంటూ దర్శనం చేసుకున్నాక బయటికి వచ్చాము. వచ్చినప్పుడు అక్కడ ఈటీవీ వాళ్ళు వచ్చారండి. ఈటీవీ వాళ్ళు అడుగుతున్నారు మమ్మల్ని, కొన్ని క్వశ్చన్స్ అడిగారు. ఎలా ఉంది ఇక్కడ ఏంటనండి మాట్లాడమన్నారు. మాట్లాడామండి వాళ్ళతో. మా వారన్నీ కూడా చెప్పారు, ఇలా ట్రాఫిక్ గురించి చాలా ఇబ్బందిగా ఉందండి అని గట్ట అన్నీ చెప్పారు. మాట్లాడిన తర్వాత మా రిలేషన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళి భోజనం చేస్తున్నాము. చేస్తుండగానే 3 అవుతుందండి. 3ంటికే ట్రాఫిక్ మొదలైపోయిందండి. 6 లోపే వెళ్ళిపోవాలండి అక్కడ. ఎందుకంటే ఫారెస్ట్ ఏరియా కదండి, ఎవరు ఉండకూడదు కూడా అక్కడ. సండే చాలా ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుందండి. ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.